మీకు వారణాసి నుంచి పెద్ద అప్డేట్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి, ఈ యొక్క ఫోటో. సో అది కాకుండా మహేష్ బాబు గారి గురించి మళ్ళీ వచ్చి వారణాసి టీము మొత్తంగా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ చూసిన అప్డేట్స్, కానీ డీటెయిల్గా హిడెన్ డీటెయిల్స్ అనేటివి మీకు ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పుండ్రు. ఒక వీడియోలో ఈ యొక్క వారణాసి మూవీ గురించి చాలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో తెలియని హిడెన్ ప్లేసెస్ అనేటివి, హిడెన్ డీటెయిల్స్ అనేటివి ఉన్నాయండి. ఓకేనా. సో క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట, ఎవరు మిస్ చేయదు. ఆల్రెడీ మనం వారణాసి మీద చాలా వీడియోస్ అయితే చేసామన్నమాట, డీటెయిల్గా అనేటివి చెప్పామన్నమాట. సో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారండి. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. తొందరగా వీడియోలోకి వెళ్దాం అనమాట. అప్డేట్స్ చూసుకున్నట్లయితే అబ్బా చాలా ఉన్నాయన్నమాట. అప్డేట్స్ ఏమీ లేదండి, జస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇటీవల వచ్చిన చాలా లీగుల ద్వారా సో ఏదో వారణాసి పెద్ద సెట్ అనేది జరిగింది, ఒక రామాయణం యుద్ధం అనేది జరుగుతుంది అని చెప్పి చాలా వరకు చాలా లీగులు అయితే బయటపడ్డాయన్నమాట. ఫుటేజ్ అనేటివి బయటపడ్డాయన్నమాట. సో అవన్నీ మీరు చూసే ఉంటారు, నేను చూశాను అనమాట. సో బయటపడ్డాయని అని చెప్పి చెప్తున్నారే కానీ దాని గురించి తీర్చిదిద్ది ఎక్స్ప్లెయిన్ అనేది చేయట్లేదు అనమాట. ఓకేనా. మనకు చాలా హిడెన్ హింట్స్ అయితే ఉన్నాయన్నమాట దాంట్లో మనం చూసుకున్నట్లయితే. నేను ఒక 2-3 ఫోటోలు చూపిస్తాను, జస్ట్ ఎక్కువ చూపించాను అనమాట. ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పేస్తాను అనమాట. మీరు చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు ఈ యొక్క మూవీ కోసం బయట కంట్రీకి వెళ్ళి ఆ యొక్క రన్నింగ్, ఆ యొక్క యుద్ధ కళలు ఏవైతే ఉంటాయో ఇక్కడ కాదండి, మన కేరళలో కాదు అతను నేర్చుకునేది, బయట కంట్రీలో యూనిక్గా ఉండేదానికంటే వాళ్ళకి అనుగుణంగా ఇప్పుడు యూరోపియన్లకి, చైనా వాళ్ళకి, మళ్ళీ వచ్చి ఆస్ట్రేలియన్స్కి, ఇటలీ వాళ్ళకి, ఓకేనా, సిడ్నీ, అమెరికాలోనే ఉంటుంది అనుకుంటా సిడ్నీ. సో సిడ్నీ వాళ్ళకి అనుకూలంగా ఉండే ఏవైతే ఉంటుందో బాడీ లాంగ్వేజ్ అనేది, సో ఇది పెట్టారనమాట మహేష్ బాబు గారికి. ఓకేనా. అతను నేర్చుకున్నాడు అనమాట. ఆ రన్నింగ్ మూమెంట్ ఉంది కదా, మీరు వినే ఉంటారనమాట. మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ముందు మెయిన్లీ రన్నింగ్ అనమాట. మనకు ఆ యొక్క మహేష్ బాబు గారి విషయం చూస్తున్నట్లయితే సో ఈ మూవీలో కూడా డిఫరెంట్ రన్నింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అదే స్టైల్ ఉండదు, కానీ అంతకు మించి స్టైల్ ఉంటుందని చెప్పి వారణాసి టీం వాళ్ళు డిక్లేర్ అయితే చేశారనమాట. ఆల్రెడీ మహేష్ బాబు గారే చెప్పారా బాబు నాయన, అది నేను విన్నా. ఈ యొక్క వారణాసికి సంబంధించి ఒక షూటింగ్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇప్పుడు ప్రస్తుతానికి దేవర షూట్లో జరుగుతుంది అనమాట. సో బ్లూ స్క్రీన్ దగ్గర. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఒక యుద్ధానికి సంబంధించిన ఒక పోర్టల్, అంటే ఈ యొక్క మూవీ ఎలా ఉండబోతుందంటే మన మహేష్ బాబు గారు టైం ట్రావెల్ చేస్తుంటాడు, మళ్ళీ బ్యాక్ వస్తుంటాడు అనమాట. టైం ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తుంటాడు అనమాట. అసలు ఏదో ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మీకు ఒక ఫోటో చూపిస్తానండి. ఆ ఫోటో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒక పోర్టల్ అనేది ఓపెన్ అయి ఉంది. మీరు చాలా మంది అరే ఆ షూటింగ్ లో గదలు పట్టుకో ఉన్నారు, వాళ్ళు షూట్ వేసుకో ఉన్నారు, ఆ షూటింగ్ అనేది జరుగుతుంది, అవన్నీ చెప్తున్నారు. ఓకే, కాదనట్లేదు. ఆ వెనకాల పోర్టల్ చూసారా, ఎవరైనా గమనించారా అసలు ఆ పోర్టల్ని? ఆ గరుడు పక్షులు, పైన గరుడు పక్షులు ఉన్నాయి చూసినట్లయితే వెనకాల ఒక పెద్ద పోర్టల్ అనేది కనిపిస్తుంది. ఆ పోర్టల్లో నుంచి రాక్షసులు, దేవతలు, మళ్ళీ వచ్చి దేవుళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పి, దేవుళ్ళు సపరేట్ వస్తారండి, రాక్షసులు వస్తున్నారని చెప్పి తెలుస్తుందన్నమాట. ఆ పోర్టల్ని ఓపెన్ చేసి మరి ఆ యొక్క పోర్టల్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది అనేది తెలియట్లేదు అనమాట. ఎవరి వల్ల కారణంగా ఓపెన్ అవుతుంది, ఎవరు ఓపెన్ చేస్తారు, సో యుద్ధం ఏమైనా జరిగేటప్పుడు వీళ్ళు ఏమైనా సడన్గా వెళ్ళిపోతారా, మహేష్ బాబు గారు మళ్ళీ వచ్చి మన కుంభా గారు, ఓకేనా. సో వీళ్ళిద్దరికి ఎలా యొక్క రామాయణం యుద్ధం జరిగేటప్పుడు మన మహేష్ బాబు గారికి, కుంభా క్యారెక్టర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి పడుతుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ గా మారిందనమాట. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఇప్పటికే. ముందు అసలు ఆ పోర్టల్ అనేది ఎవడరా నాయన ఓపెన్ చేసింది, అది పోర్టల్, అది మీరు చూసుకున్నట్లయితే అదే బ్లాక్ హోల్ కాదు. ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేయాలంటే మనం బ్లాక్ హోల్ నుంచే వెళ్ళాలి, పోర్టల్ నుంచే వెళ్ళాలన్నమాట. అది తెలిసిందే, అందరికి తెలిసిందే. సో చూసుకున్నట్లయితే ఒక పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అదర తరహా, అంటే మీరు గమనించినట్లయితే అదర తరహా అంటే ఇతర లోకాన్ని నుంచి రాక్షసులు కానీ, దేవుళ్ళు కానీ ఎవరో ఒకరు ఎంటర్ అయిపోతారనమాట మన లోకానికి. మెయిన్ పాయింట్ అది. ఒకే ఒక సెకండ్ అండి. ఇప్పుడు ఓపెన్ అవ్వగానే ఇలాగా చూసారంటే ఏంద్రా ఇది అని చెప్పి వచ్చి సింపుల్గా. సో అక్కడ రామాయణం యుద్ధం జరిగేటప్పుడు ఆ రాక్షసులకి
వాళ్ళ సైన్యాన్ని ఈ లోకానికి తీసుకువచ్చేదానికి ఏదో ఒక పెద్ద ఎలిమెంట్ అనేది ఉంది. ఆ యొక్క ఎలిమెంట్ని వాడితే ఆ యొక్క పోర్టల్ అనేది తెరుచుకుంటుంది. తెరుచుకున్న సమయంలో ఈ యొక్క రాక్షసులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది మన లోకానికి. ఈ లోకానికి వచ్చినప్పుడు మన రాముడు వాళ్ళని ఎలా ఎదిరిస్తాడు, సో మన మహేష్ బాబు గారు కుంభా గారు ఎలా అసలు అది ఎదుర్కొంటారు ఏంటి అని చెప్పి ఇది క్లారిటీ. ఓకేనా, ఇది క్లారిటీ. నాకు తెలిసి సేమ్ ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను డిక్లేర్ చేయనండి. కానీ ఆ పోర్టల్ చూస్తున్నట్లయితే అదే సేమ్ అదే విధంగా ఉందన్నమాట. అదేంటి బ్రో ఇటువంటి పోర్టల్స్ అనేటివి చాలా వరకు మేము చూసే ఉంటాము, పట్టే ఉంటాము, కాదనట్లేదు అని అంటే అదే నేను చెప్పేది. అసలు ఎవడు ఓపెన్ చేస్తాడు దాన్ని? ఒక విలనే ఓపెన్ చేయొచ్చు, ఓకేనా, ఒక రాక్షసుడే ఓపెన్ చేయొచ్చు, లేదా మహేష్ బాబు గారే ఓపెన్ చేయొచ్చు ఏమో తెలియదు కదా. ఎంటర్ అయ్యేదానికి ఎంటర్ అయిన సమయంలో వీళ్ళు రాక్షసులు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. సో లేదా కుంభా క్యారెక్టర్ దాన్ని దక్కించుకొని కుంభా క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆ రాక్షసులకి అనుగుణంగా ఉండి ఆ పోర్టల్ ఓపెన్ చేసేసి కుంభానే రంపించవచ్చు కదా. అది తెలీదు, చెప్పలేము. కుంభా అంటే మీకు తెలిసిందే కదా, ఆంజనేయ స్వామి పక్కనే ఉంటాడు అనమాట. నాకు తెలిసి మేబీ నాకు కరెక్ట్గా తెలియదండి, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకేనండి, దీన్ని మటుకు తప్పుగా అనుకోవద్దు. సో ఆంజనేయ స్వామి పక్కనే ఉంటాడు అనమాట. ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువుని దక్కించుకుంటే అధునాతన శక్తులు వస్తాయన్నమాట. ఆ యొక్క అధునాతన శక్తులు దక్కించుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనమాట. ఓకేనా, సో టైం ట్రావెల్ ఎనీ టైం ఏదైనా చేసేవచ్చండి. సో ఆ యొక్క వస్తువు కోసం ఆంజనేయ స్వామి ఆశపడడు, రాముడు ఆశపడడు, శివుడు ఆశపడడు, మళ్ళీ వచ్చి మన ఎవరైతే ఉంటారో జాంబవుడు ఎవరో ఉంటాడు, మన ఆంజనేయ స్వామి కన్నా బలవంతుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి కన్నా బలవంతుడు ఉంటాడు అనమాట. సో వాళ్ళెవరు ఆశపడరు. మన కుంభ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆంజనేయ స్వామి పక్కనే ఉంటాడు, అతను ఆశపడతాడు అనమాట. అతను ఆశపడిన దానివల్ల ఆంజనేయ స్వామి రాముడు వీళ్ళు శాపం పెడతారు అనమాట. నువ్వు అన్నీ ఆశపడతావురా కానీ నీకు దక్కవు అని చెప్పి శాపం పెడతారు అనమాట. అది ఇదే మెయిన్ లాజిక్ అనేది. మీకు అర్థమైందా కాదా? ఓకేనా, సో ఇదండి రన్నింగ్ స్టైల్ అనేది కొత్తగా ఉంటుంది, ఎక్కువగా యాక్షన్ అడ్వెంచర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇంకొక మెయిన్ పాయింట్ అండి, మీరు ఇటీవల వచ్చిన ఆ యొక్క నాటు సాంగ్ అనేది ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక 5 సాంగ్స్ అయితే రివీల్ చేశారు. ఆ యొక్క 4 సాంగ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే మోటివేషన్ సాంగ్స్ గా ఉంటాయి. ఏదో ట్రావెల్ చేస్తున్నాడు, ఏదో మహేష్ బాబు గారు ఏదో చేస్తున్నాడు. ఆ యొక్క సాంగ్లు కూడా ఇంట్రెస్టింగ్ అనమాట. ఏదో చేస్తున్నాడు, ఆ గ్లోబ్ టోటర్ ఈ సాంగ్ను వదిలేరు, శృతి హాసన్ పాడారు. ఓకేనా, ఏదో చేస్తున్నారు, సంచారి అంటే అరే ఏదో ఉందిరా, వెళ్తున్నాడు మహేష్ బాబు, ఎక్కడికో వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఈ ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ యొక్క 4 సాంగ్స్ అనేటివి ఇవే ఫీలింగ్ తో ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఈ యొక్క 4 సాంగ్స్ ఇవే ఫీలింగ్ తో ఉంటే ఈ యొక్క 5వ సాంగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క 5వ సాంగ్ మన వారణాసి సెట్ లో మన మహేష్ బాబు గారు డాన్స్ వేస్తాడని చెప్పి రూమర్ అయితే ఉందండి. మరి ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ కి, ఆ యొక్క డాన్స్ కి ఇక్కడ ఎవ్వరు మన టాలీవుడ్ కి సంబంధించిన డాన్సర్స్ అయితే కాదు మహేష్ బాబు గారికి నేర్పించింది అదర్ కంట్రీ అనమాట. అదర్ కంట్రీ నుంచి నేర్చుకొని సో రావడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ మిక్సింగ్ అనేది పడింది. ఓకేనా, ఒకటి అనుకూలంగా మన ఇండియాకి పురాతన యొక్క డాన్స్ ఏదైతే ఉంటుందో శివుడు వేశాడో రాముడు వేశాడు అనమాట. సో ఆ యొక్క డాన్స్ని మళ్ళీ వచ్చి అదర్ కంట్రీ ఏవైతే ఉంటుందో అన్ని మిక్సింగ్ చేసి వదలడం అనేది చాలా కష్టం. థింకింగ్ చేస్తుంటేనే చాలా ఇదిగా ఉందన్నమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఇది మీ ఎవ్వరు చెప్పుంటారు నాకు తెలిసి. ఇప్పుడు మనము ఏదైతే ఉందో ఆ యొక్క హాలీవుడ్కి క్యాప్చర్ ఏదైతే ఉందో యానిమేషన్ మోషన్ క్యాప్చర్ డిజైన్ ఏదైతే ఉందో సో ఆ యొక్క డిజైన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అవతారికి సంబంధించిన పెద్ద VFX గ్రాఫిక్స్ వాడారనమాట దానికి, CGI కానీ అదే కంపెనీ. ఓకేనా, సో చూసుకున్నట్లయితే మన మహేష్ బాబు గారికి ఒక తలలాంటి హెల్మెట్ పెడతారనమాట. జస్ట్ ఒక ఫ్రంట్ కెమెరా ఉంటుందండి, తల దగ్గరే ఉంటుంది ఆ కెమెరా. మహేష్ బాబు గారి మూమెంట్స్ నేను ఇప్పుడు ఏదైతే ఎలా మాట్లాడుతున్నానో, నవ్వుతున్నానో, ఏడుస్తున్నానో, కళ్ళు పెద్దగా చేస్తున్నానో అవన్నీ నీట్గా క్యాప్చర్ చేసి ఆ యొక్క కంప్యూటర్కి ఇస్తుంది అనమాట. అది ఎలా ఇస్తుందంటే 365 డిగ్రీలు చుట్టూ మహేష్ బాబు గారు నిలబడినప్పుడు ఆ యొక్క కెమెరాస్ ఉంటాయి కదండి, ఆ కెమెరాస్ చుట్టూ పైన ఒక లైట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఆ లైట్స్ ఏవైతే ఉంటాయో ఆ లైట్స్ మహేష్ బాబు గారు వేసుకున్న సూటు పైన డాట్స్ ఉంటాయి అనమాట. బాగా వినండి, మళ్ళీ అర్థం కాదు, నేను ముందే చెప్తున్నా. సో పైన డాట్స్ ఉంటాయి, ఇక్కడ ఫేస్ మీద ఇక్కడ బ్లాక్ డాట్స్, ఇక్కడ వచ్చి వైట్ డాట్స్, సూట్ మీద ఫేస్ మీద డాట్స్. సో ఇవన్నీ కెమెరా క్యాప్చర్ చేసి
అంటే కెమెరా క్యాప్చర్ చేసి ఎలా క్యాప్చర్ చేస్తుంది అంటే ఆ యొక్క కెమెరా చుట్టూ పైన ఒక లైట్స్ ఉంటాయి, అవి డిఫరెన్స్ లైట్స్ అన్నమాట, మన లైట్స్ కాదు. సో ఆ లైట్స్ రిఫ్లెక్ట్ అది ఆ యొక్క క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తే అవి అవి వెలిగి అంటే రియాక్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు పట్టంగానే మనం రియాక్షన్ ఇస్తాం అవతలోడి మీద. సో సేమ్ అదే విధంగా ఒక లైట్ ఒక అద్దం మీద వేసినప్పుడు ఆ అద్దం మీద నుంచి మళ్ళీ ఇంకో ఫోకస్ అనేది వస్తుంది. ఓకేనా, అంతే సేమ్ అంతే ఈ యొక్క యాక్షన్ మూమెంట్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. సో వేసినప్పుడు ఆ కెమెరా రికార్డు ఆ రిఫ్లెక్షన్ అనేది ఆ యొక్క డాట్స్ ఏవైతే ఉంటాయో తిరిగిస్తాయి అనమాట. యాక్షన్ అనేది తిరిగి ఇచ్చిన తర్వాత కెమెరా ప్రతి ఒక్క కెమెరానే బాగా రికార్డ్ చేస్తుంది అనమాట. ఒక్క డాట్ మీద 3 కెమెరాలు క్యాప్చర్ చేస్తుందండి. 3 కెమెరాలు డిజైన్ చేస్తుంది అనమాట. అంటే క్యాప్చర్ తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత కంప్యూటర్కి ఇస్తుంది. కంప్యూటర్లో డాట్స్ గా ఒక ఎముకలు బొమ్మలాగా తయారు చేసి దానికి విఎఫ్ఎక్స్ వాడి ఒక CGI క్యారెక్టర్ ఆల్రెడీ ఉంటుంది, కంప్యూటర్లోనే ఉంటుంది. అదే డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఉంటుంది అనమాట. ఆ యొక్క CGIని అతికిచ్చి దానికి స్కిన్ టోన్ విఎఫ్ఎక్స్ మొత్తం నీట్గా తయారు చేసి మహేష్ బాబు చెయ్యెత్తితే అక్కడ కూడా చెయ్యెత్తుతుంది కంప్యూటర్లో. మహేష్ బాబు ఫైటింగ్ చేస్తే అక్కడ కూడా ఫైటింగ్ జరుగుతుంది అనమాట కంప్యూటర్లో. సో వాళ్ళు బాగా నీట్గా డిజైన్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా ఇస్తారండి. అర్థమైందా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను బాగా ఇంకా నీట్గా రీసెర్చ్ చేసి మరి మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. ఓవర్గా మాట్లాడుంటే తప్పుగా అనుకోవద్దు ప్లీజ్, దయచేసి. నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో అర్థం కాకపోతే కామెంట్ చేయండి బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట. బ్రో ఇంకా నీట్గా చెప్పు బ్రో అని అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా కన్ఫర్మ్ ఖచ్చితంగా. సో ఇంకా వెతికి రీసెర్చ్ చేసి మరీ వస్తాను అనమాట మీ ముందుకి. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.